శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ వరలక్ష్మీ వ్రత దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. వరలక్ష్మీ వ్రతం అనగానే స్త్రీలందరికీ కూడా చాలా పెద్ద పండుగ. సౌభాగ్యాలనిచ్చే తల్లి, సిరి సంపదలనిచ్చే తల్లి, భోగభాగ్యాలనిచ్చే తల్లి, పిల్లా పాపలని ఇచ్చే తల్లి, ధైర్య సాహసాలనిచ్చే తల్లిగా స్త్రీలందరము కూడా వరలక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం. అమ్మవారి యొక్క నామాలతో చక్కగా పూజ చేసుకుంటూ ఈ రోజున కలశ స్థాపనతో మొదలు పెట్టుకుంటాం. ప్రతినిత్యము ఇంట్లో ఉన్నటువంటి పటాలు లేదా విగ్రహాలు వీటన్నిటికీ కూడా నిత్య పూజ చేసుకోవడం చాలా మందికి అలవాటు కాబట్టి ప్రతి వారు నిత్య పూజ చేసుకుంటారు. కానీ ఈ వరలక్ష్మి వ్రతం రోజున ప్రధానంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాము. ఇది చాలా ప్రాశస్త్యం కలిగి ఉన్నది. చారుమతి అనేటటువంటి ఒక సాధారణ గృహిణి. ఆ గృహిణి ఆమె ప్రవర్తన వల్ల, ఆమె సౌశీల్యం వల్ల, ఆమె చక్కటి భక్తి తత్పరలతో పెద్దలని సేవించడము, భర్తని సేవించుకోవడము, అత్తమామలని సేవించుకోవడము, ఇలాంటి గుణాలచే ఆమె ఎంతో చక్కగా ఆమె ప్రవర్తనని ఇంట్లో చూసుకుంటూ అన్నీ సంసార జీవితంలో ఉంటూ ఆమె చక్కటి నడవడికని గుర్తించిన అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్కరించింది, స్వప్న దర్శనం ఇచ్చింది. కాబట్టే ఈ రోజున మనము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటాం. ఈ వరలక్ష్మి వ్రత విధానము అమ్మవారు చెప్పినట్టుగానే మనము చేసుకుంటాం. ఆ రోజున నిజానికి పార్వతీదేవి తన భర్త అయినటువంటి పరమశివుణ్ణి, ఆ ఆదిదేవుణ్ణి ప్రార్థిస్తుంది ఒక రోజున. స్వామి, స్త్రీలందరికీ సౌభాగ్యం సిద్ధించాలంటే ఏ పూజ చేసుకోవాలి అని అడుగగా అప్పుడు పరమశివుడు, దేవి, స్త్రీలకి మనోభీష్టాలు నెరవేరాలన్నా, సౌభాగ్య సిద్ధి జరగాలన్నా, సత్సంతానం కలగాలన్నా వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేసుకున్నట్లయితే స్త్రీల యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పగా పార్వతీదేవి అప్పుడు అడుగుతుందన్నమాట, ఎలా చెయ్యాలి, ఈ కథ ఏమిటి, ఈ వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాశస్త్యం ఏమిటి అని అడుగుతుంది. అడిగితే అప్పుడు మహాదేవుడు తెలియచెప్తూ ఉంటాడనమాట. ఆ తెలియచెప్పినటువంటి కథనే మనము కూడా తెలియచెప్పుకుంటూ వరలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గట్టిగా ప్రయత్నం చేద్దాము. చక్కగా భక్తి ప్రపత్తులతో అమ్మవారికి పూజ చేసుకుందాము. కుండిన అనేటటువంటి నగరంలో చారుమతి అనేటటువంటి స్త్రీ చక్కగా భర్తతోనూ అత్తమామలతోనూ జీవిస్తూ ఉన్నది. ఆమె ఎంతో అద్భుతమైనటువంటి సౌశీల్యం కలిగి ఉన్నది. అత్తమామలని సేవిస్తుంది, భర్తని సేవిస్తుంది, ఇంటి పనులన్నీ కూడా చక్కగా నిర్వర్తించుకుంటూ ఉంటుంది, అతిథులని ఆదరిస్తుంది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి బంధుజనాన్ని కానీ, తన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నివసించే వారి యొక్క ఆ మిత్రుల యొక్క ఆగమనాన్ని కానీ ఎంతో చక్కగా ఆప్యాయంగా పలకరించడం, వారిని ఆదరించడం, ఇవన్నీ చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇంత భక్తి ప్రపత్తులతో, ఇంత సౌశీల్యంతో ఉన్నటువంటి చారుమతి మీద అమ్మవారికి అనుగ్రహం కలిగింది. అమ్మ ఒక రోజున సాక్షాత్కరించి కలలో, చారుమతి, నీ భక్తికి మెచ్చాను. నీవు శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు కన్నా ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నా పూజ చేసుకో, నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పి దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది చారుమతి. లేచి, ఇది నిజమేనా, నాకు వచ్చినది స్వప్నమా లేక నిజమా అనేటటువంటి ఆలోచనతో చాలాసేపు అలాగే ఉండిపోయి తన భర్తకి, తన అత్తమామలకి తెలియచేస్తుంది. ఇలా నాకు స్వప్న దర్శనం అయింది అనగానే ఇక వాళ్ళందరూ కూడా, నీకు వచ్చినటువంటి కళ చాలా మంచి కళ, చాలా శుభప్రదమైన కళ, మనందరము తప్పనిసరిగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుందాము అని చెప్పి వారిలో వారు నిర్ణయించుకుంటారు. ఇక బంధువులందరికీ, చుట్టుపక్కల తనతో పాటు నివాసం ఉండేటటువంటి ఆ గ్రామవాసులందరికీ కూడా తెలియచేస్తుంది చారుమతి. ఇక ఆ రోజున వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని మేము కూడా చారుమతితో కలిసి చేసుకుంటాము అని చెప్పి బంధుమిత్రులందరూ కూడా చాలామంది చారుమతి ఇంటికి వస్తారు. చారుమతి ఆ రోజున చక్కగా ఇల్లు అలికి శుభ్రం చేసి ఒక ప్రదేశంలో
అలికి ముగ్గు పెట్టడం అంటాం మనం. అంటే పూర్వకాలంలో ఈ ఆవు పేడతో గోమయంతో అలికినటువంటి ప్రదేశాన్ని ఎంచేవారు పూజకి. తరువాత నీళ్లు పెట్టి శుభ్రం చేసి ముగ్గు వేస్తున్నారనమాట. అలాగే శుభ్రంగా గోమయంతో అలికినటువంటి ప్రదేశాన్ని అంత శుభ్రంగా పూజకి అనువుగా తయారు చేసుకున్నారు ఈ స్త్రీలందరూ కలిసి. పీట వేసి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద నూతన వస్త్రాన్ని పరిచి చక్కగా పంచపల్లవాలు ఏర్పాటు చేసుకుని కలశాన్ని పెట్టి అలాగే అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసర్వదా అని ప్రార్థన చేస్తూ చక్కగా అమ్మవారిని ఆహ్వానం చేసుకుని అలాగే గణపతిని ఆహ్వానం చేసి పసుపు గౌరిని చేసి ఈ పీఠ మీద అలంకరించి ఇక ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యాయై నమః సర్వలోకహిత ప్రదాయై నమః అంటూ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలని పూజ చేస్తూ పసుపుతో కుంకుమతో గంధముతో అక్షతలతో పూలతో ఈ మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో చక్కగా పూజ చేసుకుంటూ అద్భుతంగా వారి యొక్క భక్తి ప్రపత్తులని అమ్మవారి ముందర అమ్మవారి పాదాల ముందర పెట్టారు. చక్కగా పూజ చేయించారు బ్రహ్మగారు. పూజ పూర్తి అవుతూనే రకరకాల నైవేద్యాలని తీసుకొచ్చి సమర్పించుకున్నారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి మధుర పదార్థాలన్నిటినీ కూడా చేతనైనంతగా చేశారు వారు. చేసి అమ్మవారికి నివేదన కోసం వాటిని ఏర్పాటు చేసి అలాగే వడపప్పు, పానకము, టెంకాయలు, అరటిపళ్ళు, వివిధ రకాలైనటువంటి మధుర పదార్థాలు, వంటకాలు ఇవన్నిటినీ ఏర్పాటు చేసి అమ్మవారికి నివేదన చేశారు. నివేదన చేసి అంత పూర్తి అయిపోయినటువంటి తరుణంలో ఇక ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేస్తున్నారు. ఒక్క ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పటికే గలుగల్లంటూ గజ్జలు పాదాలు నిండుగా శరీరం మీద రకరకాలైనటువంటి ఆభరణాలు ప్రభవిస్తూ ఉండగా వీరందరూ ఆశ్చర్యానుభూతికి లోనయ్యారు. ఒక్క ప్రదక్షిణ చేశాం మనము, ఇంత ఐశ్వర్యం మనకు వచ్చిందేమిటి అని చెప్పి చాలా ఆశ్చర్యపోతూ రెండవ ప్రదక్షిణం చేశారు. రెండవ ప్రదక్షిణం చేసేటప్పటికి ఎవరైతే బంధుమిత్రులందరూ వచ్చి ఉన్నారో చారుమతి ఇంటితో సహా ఆ బంధుమిత్రుల ఇళ్ళన్నీ కూడా పెద్ద పెద్ద భవనాలైపోయి కూర్చున్నాయి. ఇక మూడవ ప్రదక్షిణం చేసేటప్పటికి రథ గజ తురగాలన్నీ కూడా చారుమతి ఇంటి ముందర నిలబడి ఆ బంధువర్గాన్నంతటినీ వారి వారి ఇళ్ళకి తీసుకువెళ్ళడానికి వాహనాలుగా వచ్చి ఉన్నాయన్నమాట. ఏమి మన భాగ్యము, ఇన్ని రకాలైనటువంటి సంపదలు మనకి వచ్చి ఉన్నాయి. ఈ చారుమతి యొక్క గొప్పతనం వల్లనే కదా అమ్మవారు సాక్షాత్కరించింది. అలాగే చారుమతి యొక్క మంచి మనసు వల్లనే కదా మనము కూడా ఈ రోజున ఈ పూజ చేసుకుని ఇంతటి సౌభాగ్యాన్ని మనం అనుభవిస్తున్నాము అని చెప్పి వారందరూ కూడా చారుమతిని వేణోళ్ళ పొగిడారు. ప్రసాదం చక్కగా తీసుకుని వారందరూ తిరిగి ఇళ్ళకి వెళ్ళారు. చక్కగా నూతన వస్త్రాలు ధరించి ఉన్నారు, ఎంతో సంతోషంతో ఉన్నారు, శుచి శుభ్రత పాటిస్తూ ఉన్నారు, భక్తి ప్రపత్తులతో ఉన్నారు. కాబట్టే అమ్మవారిని అనుగ్రహించి అనేక రకాల వరాలు ఇచ్చేసింది. ఈ కథలోని అంతరార్థం నిజానికి వరలక్ష్మి వ్రతం కథ ప్రతి వారికి తెలుసు, కానీ అంతరార్థాన్ని తెలియచెప్పుకోవాలి. ఎప్పుడైనా కూడా మనము ఆ పూజ ఎందుకు చేస్తున్నాము? సకల సౌభాగ్యాలు కోరి చేస్తున్నాం. సంతానాన్ని ఇస్తుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది, సిరి సంపదల్ని ఇస్తుంది, భోగ భాగ్యాలను ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అమ్మ ఇవ్వనిదంటూ ఏమిటి అసలు? అన్ని రకాలైనటువంటి భోగభాగ్యాలని అష్టైశ్వర్యాలు అని ఒక ముక్కలో చెప్పుకోవచ్చు. అన్నిటినీ ఇచ్చే తల్లి ఏమి చూస్తుంది? మనలో భక్తిని చూస్తుంది, వినయాన్ని చూస్తుంది, శుచిని చూస్తుంది, శుభ్రతని చూస్తుంది, నిజాయితీని చూస్తుంది, పరుల హితం కోరడాన్ని చూస్తుంది, 10 మందికి ఉపయోగపడే పనులని చేస్తుంది. ఇలాంటి హృదయం కలిగి ఉన్న వాళ్ళ పట్ల ఆ మహాలక్ష్మి దయ తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పి మనము తెలుసుకోవడానికే ఈ చారుమతి కథని మనము చెప్పుకుంటూ ఉంటాం. శివుడు పార్వతికి చెప్పాడు ఈ కథ అంటే, శివుడి యొక్క నోటి నుంచి చారుమతి పేరు వచ్చింది అంటే ఎంత అదృష్టవంతురాల చారుమతి. చారుమతిలో ఎన్ని గొప్ప గుణాలుంటే అమ్మ సాక్షాత్కరిస్తుంది, ఇది మనం తెలుసుకోవాలి. అన్ని గొప్ప గుణాలని మనము అలవర్చుకోవాలి.
అన్ని గొప్ప గుణాలు కలిగి ఉన్న వారిగా మనని మనము ఉద్ధరించుకోవాలి, మనని మనము అభివృద్ధి చేసుకోవాలి, మనలో ఉన్న లోపాలని సవరించుకోవాలి, స్వచ్ఛంగా మన మనస్సును ఉంచుకోవాలి. ఇన్ని రకాలుగా మనము మన శరీరాన్ని కానీ మన ఆలోచనలను కానీ శుద్ధిగా ఉంచుకుని భగవంతుడికి గనక పూజ చేస్తున్నట్టయితే, మన ఇష్టదేవతలు ఎవరున్నారో వారికి పూజ చేసినట్లయితే తప్పనిసరిగా ఆ పూజ ఆ భగవంతుడికి చేరుతుంది అని చెప్పడంలో మనకి చారుమతి కథే ఉదాహరణ. నిజానికి భక్తి ప్రపత్తులతో చేసేటటువంటి పూజ ఫలించదు అని ఎక్కడ ఏ శాస్త్రంలోనూ కూడా లేదు. భక్తి ప్రపత్తులతో చేసేటటువంటి పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. ఒక పత్రాన్ని, ఒక ఆకుని సమర్పించిన, ఒక పుష్పాన్ని సమర్పించిన, కొద్దిగా జలాన్ని సమర్పించిన, ఒక పండుని సమర్పించిన, ఏది సమర్పించినా నువ్వు భక్తి ప్రపత్తులతో చెయ్యి. నీ మనసు నిండా భక్తి ఉన్నట్టయితే ఆ హృదయం భగవంతుడికి చేరుతుంది అని చెప్పడానికి నిదర్శనమే మనకి ఈ వరలక్ష్మి వ్రత కథ అని చెప్పి నేను తెలియచేస్తూ ఉన్నాను. మన శాస్త్రాలు, మన పురాణాలు కూడా ఇవే తెలియచెప్తున్నాయి. ఏ పూజలో అయినా, ఏ భగవంతుడికి చేసే తపస్సులో అయినా, ఏ నామాన్ని మనము స్మరిస్తున్నా, మనము ఏ పూజ చేస్తున్నా అంతర్ముఖంగా మన లోపల ఉండేటటువంటి భక్తి, ఆ భక్తి పరిమాణాన్ని అదే కొలమానంగా అమ్మవారు మనని చూస్తుంది. ఎంత భక్తి ఉంటే అంత భక్తిని ఆవిడ స్వీకరిస్తుంది. ఆడంబరాన్ని ఆవిడ ఇష్టపడరు, ప్రదర్శనలని ఇష్టపడరు. నువ్వు భక్తితో చెయ్యి, నువ్వు ఏం చేసినా నువ్వు భక్తితో చెయ్యి అని చెప్తారు. కాబట్టే ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు చక్కగా కలశ స్థాపన చేసి అయినా మనము పూజ చేసుకోవచ్చు. అలాగే బంగారు ప్రతిమను పెట్టుకోవచ్చు, వెండి ప్రతిమను పెట్టుకోవచ్చు, లేదా రాగి ప్రతిమను పెట్టుకోవచ్చు. ఏదీ లేకపోతే శక్తి కొద్దీ చిత్రపటాన్నైనా పెట్టుకోవచ్చు. ఆడంబరాలని చూడదు కాబట్టి ఆవిడ మనకి 100 రకాల పూలమాలలు వెయ్యలేదే అని చెప్పి అమ్మవారు నిన్ను చూడదు. నువ్వు భక్తిగా ఒక పుష్పాన్ని అమ్మవారికి ఇచ్చావా, అదే చూస్తుంది. నీ భక్తే నీకు కొలమానం. కాబట్టి భక్తి ప్రపత్తులతో ఈ వ్రతాన్ని చేసుకుందాము. స్త్రీలందరము కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాము అని చెప్పి తెలియచేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.